హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డేటా విద్యాలయ. నేను సురేష్ రెడ్డి నుంచి. సో ఈ వీడియోలో మనము డేటా సైంటిస్ట్ కావాలనుకునే వాళ్ళు ఏ ఏ ప్రాసెస్ మొదలు పెడితే వాళ్ళు ఈజీగా డేటా సైంటిస్ట్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో నేను చాలా సింపుల్ స్టెప్స్గా క్రియేట్ చేశాను, విచ్ విల్ మేక్ యూ ఈజీలీ అండర్స్టాండ్ లైక్ హౌ టు బికమ్ ఏ డేటా సైంటిస్ట్ అనేది. సో ఇప్పుడున్న ఏఐ వరల్డ్‌లో మనకు చాలా యాక్సెసిబిలిటీ టు ద ఏఐ మోడల్స్ ఉంది. ఓకే. సో మనం ఏఐ మోడల్స్‌లో ఎవ్రీ డే మనం ఇంటరాక్ట్ అయితున్నాం. లైక్ చాట్ జీపీటీతో, పర్ప్లెక్సిటీతో, జెమినీతో ఇప్పుడు ఈజీగా యాక్సెస్ వచ్చింది. సో మనము ఈ ఏజెంట్స్ ఏఐ మోడల్స్ యూజ్ చేసుకొని మనం డేటా సైంటిస్ట్‌గా ఎలా అవ్వచ్చు అనేదే ఈ వీడియో క్రియేట్ చేయడానికి మేజర్ కారణం. సో మనం ఈ ఈ ఇప్పుడు ఫాలో అవుతున్న స్టెప్స్ ఏంటంటే, మనకు ఫండమెంటల్‌గా మనము ఏఐ ఏజెంట్స్ ఇంటరాక్ట్ అయితున్నాం కదా డైలీ లైఫ్‌లో. మనం ఎలా ఇంటరాక్ట్ అయితే మనం ఈజీగా మనం డేటా సైంటిస్ట్ అవ్వచ్చు. లైక్ మనం ఏవే టాపిక్స్ సెర్చ్ చేయాలా అనేది మేజర్‌గా మనం ఈ వీడియోలో క్లియర్ కట్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చాను. ఓకే. వెళ్లి చూద్దాం. సో ఇది ఆహ్, మనకు ఏఐ పవర్డ్‌లోని లైక్ మనం ఇప్పుడున్న ఏఐ నాలెడ్జ్‌ని బట్టి మీన్స్ లైక్ ఇప్పుడున్న ఏఐ యాక్సెసిబిలిటీని బట్టి మనంతకు మనమే ఏఐ మోడల్స్‌ని అప్రోచ్ చేసుకొని, ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటే ఏఐ మోడల్స్‌తోనే మనం ఈజీగా డేటా సైంటిస్ట్ అవ్వచ్చు. సో, ఇప్పుడు మనం ఒక ట్యూటర్‌ని పెట్టుకోవడము, లేకపోతే ఒక మెంటర్ దగ్గరికి ఒక ఆఫ్‌లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యో, లేకపోతే ఎవరైనా అసిస్టెంట్‌ని ఆర్ ఎవరిదన్నా ఎవరన్నా మెంటర్‌ని పెట్టుకొని మనం డేటా సైంటిస్ట్ అవ్వాల్సిన అవసరం లే. మనకున్న నా మనకున్న ఏఐ మోడల్ మనకు యాక్సెసిబిలిటీలో ఉన్న మన మొబైల్‌లో ఉన్న ఒక యాప్‌లో యాక్సెసిబిలిటీతో మనం డేటా సైంటిస్ట్ ఈజీగా అవ్వచ్చు. ఓకే. సో, ఫర్ దట్ ఫస్ట్ థింగ్ ఏందంటే మనకు ఆ ఏజెంట్‌తో ఇంటరాక్ట్ కావాలంటే మనకు ప్రాంప్ట్ ఎలా ప్రాంప్ట్ ఇయ్యాలనేది. సో, ఆ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ స్కిల్ అనేది సింపుల్ నాలెడ్జ్. లైక్ నువ్వు ఏ విధంగా ప్రాంప్ట్ ఇస్తే ఆ ఏఐ మోడల్‌కు, అది నీకు ఎగ్జాక్ట్‌గా అది నీకు ఏదైతే నువ్వు ఊహించుకుంటున్నావో, రెస్పాన్స్ ఏ విధంగా రావాలనుకుంటున్నావో, అది ఈ నీకు రెస్పాన్స్ ఇస్తుంది. సో, మనం ఫస్ట్ మనం ఏం 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 మనం అవుట్‌పుట్ ఏం రావాలనుకున్నామో అది స్పెసిఫిక్‌గా ఇయ్యాల. ఓకే. మనం కాంటెక్స్ట్ కరెక్ట్‌గా అంటే ఇప్పుడు నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అనేది కరెక్ట్ కాంటెక్స్ట్ ఇయ్యాల. అంటే ఎగ్జాంపుల్స్ కూడా స్పెసిఫిక్‌గా ఇయ్యాల. అంటే ఏమిదంటే ఏ ఏ ఏ ఏ ఎగ్జాంపుల్స్‌లో అయితే నీకు ఈజీగా అండర్‌స్టాండ్ అయితాయో అలాంటి ఎగ్జాంపుల్స్‌ను కూడా నువ్వు ఏఐ మోడల్‌ని అడగొచ్చు. ఓకే. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నీకు థాట్ ప్రాసెస్ అర్థం కావాల. అంటే ఏం చేస్తుంది? ఫస్ట్ డేటా తీసుకొని మోడలింగ్ ఎలా చేస్తుంది? ఎవాల్యుయేషన్ ఎలా చేస్తుంది? అంటే స్టెప్ బై స్టెప్ థాట్ ప్రాసెస్ ఇచ్చినప్పుడు ఇలా నీకు నువ్వు నీ ప్రాంప్ట్ అనేది ఏ మోడల్‌కు ఏ విధంగా ఇస్తే నీకు కరెక్ట్ నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసిన అవుట్‌పుట్ వస్తదనేదే ప్రాంప్ట్ ఇంజినీర్ స్కిల్. సో, ఈ స్కిల్‌ని తీసుకొని నువ్వు డేటా సైంటిస్ట్ ఈజీగా అవ్వచ్చు. ఓకే. సో, వన్స్ యూ ఆర్ గుడ్ విత్ దట్ స్కిల్‌ను నువ్వు ఈ స్కిల్ గాని నీకు అర్థమైంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు టెల్ మీ అబౌట్ మెషిన్ లెర్నింగ్. ఇక్కడ ఏందంటే బ్లాంక్ అంది. నువ్వేం స్పెసిఫిక్‌గా లేవు. అంటే నువ్వు బిగినరా? నువ్వు ఎక్స్‌పర్టా? నువ్వేం నువ్వు నువ్వు ప్రొఫిషియంటా? లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అనేది తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఏం ఎగ్జాంపుల్స్ కావాలనో, నీకు ఏదన్నా సినారియోస్ కావాలనో అనేది నువ్వు క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. అండ్ నువ్వు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా నువ్వు అడగలేదు. సో, ఇలా వేగ్‌గా కాకుండా ఒక గుడ్ ప్రాంప్ట్ ఇచ్చి అంటే నాకు మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ అర్థం కావాలా? యాస్ ఎ బిగినర్ లెవెల్ నుంచి అర్థం కావాలా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని నాకు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. అండ్ ఈజీగా స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేటట్టు చెప్పు ఈ విధంగా ఇచ్చే ఈ విధంగా గుడ్ ప్రాంప్ట్ ఇచ్చినావంటే నీకు కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే. ఏ మోడల్ అనేది కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే. సో, నువ్వు ఫస్ట్ డేటా సైంటిస్ట్ అవ్వాలంటే నీకు నాలెడ్జ్ ఉండాల్సింది పైథాన్ నాలెడ్జ్ ఉండాల. సో, ఏదో ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలా. సో, పైథాన్ యొక్క ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ పైథాన్ ఎలా నేర్చుకుంటావు? నెక్స్ట్ ఏ మోడల్‌ని పెట్టుకొని నేను పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నాను. అట్లా క్లియర్‌గా ప్రాంప్ట్ ఇది ఇచ్చినావంటే అది నీకు గైడ్ చేస్తది. పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నాడు ఫ్రెషర్‌గా అదే బిగినర్‌గా.
సో, ఏమేం టాపిక్స్ కావాలా? ఎందుకు పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నావు? నేను డేటా సైంటిస్ట్ అవ్వాలని. అది క్లియర్ కట్‌గా ఇచ్చినావంటే అది ఒక 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 క్లియర్ కట్‌గా ఒక ప్లాన్ గీస్తది. ఒక 30 డేస్ ఆర్ 15 డేస్ ప్లాన్ గీస్తది. డైలీ ఏదైతే టాపిక్స్ వస్తున్నాయో అది నేర్చుకొని, ఆ నేర్చుకునే దాంట్లో ఏదైనా డౌట్‌లుంటే మళ్ళా నువ్వు ఏఐ మోడల్‌ని అడిగినావంటే అది క్లియర్ కట్‌గా నీకు రెస్పాన్స్ ఇస్తది. సో, దీనికి నువ్వు కరెక్ట్ రిలవెంట్ ప్రాంప్ట్, కాంటెక్స్ట్, ఎగ్జాంపుల్స్ స్పెసిఫిక్‌గా ఇచ్చినావంటే అది ఈజీగా నీకు సింపుల్ మేనర్ లైక్ యాజ్ ఏ 5 ఇయర్ కిడ్ ఆర్ 6 ఇయర్ కిడ్ లెక్క నీకు ఈజీగా అర్థమయ్యేటట్టు రెస్పాన్స్ ఇస్తది. సో, పైథాన్ అనేది ఫస్ట్ నాలెడ్జ్ కావాలా? స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉండాలా. డిస్క్రిప్టివ్ గాని, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ, పర్ముటేషన్, కాంబినేషను, హైపోథెసిస్ టెస్టింగ్, చీ స్క్వేర్ టెస్టింగ్, ఈ నాలెడ్జ్ అలా ఉండాలా. లీనియర్ ఆల్జీబ్రా, కాలిక్యులస్ నాలెడ్జ్ కూడా ఉంటే మేలు. ఓకే. వన్స్ మీకు డేటా గురించి అర్థమైందనుకో, ఈ స్టాటిస్టికల్ నాలెడ్జ్ గురించి అర్థమైందనుకో, కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి వేర్ ఇట్ విల్ డూ ద డేటా అనాలిసిస్. అంటే పాండాస్, నంపై, సీబార్న్, నెక్స్ట్ వచ్చేసి మ్యాట్‌ప్లాట్‌లిబ్, ఇవెల్లా నీకు డేటాను అండర్‌స్టాండ్ చేసుకోనికి, అనలైజ్ చేయనీకి యూజ్ అయితాయి. ఓకే. ఈ ఈ లైబ్రరీస్ కూడా నీకు అలాంగ్ విత్ పైథాన్‌తో నేర్చుకోగలిగినావంటే నీకు కొంచెం ఒక మాదిరిగా డేటా అనలిస్ట్‌గా నాలెడ్జ్ వచ్చినట్టు. సో, నీకు ఫస్ట్ అలాంగ్ విత్ దట్ నీకు బ్యాక్ ఎండ్ కూడా నాలెడ్జ్ ఉండాలి కాబట్టి నీకు సీక్వెల్, డీడీఎల్ స్టేట్మెంట్స్, డీఎంఎల్ స్టేట్మెంట్స్, డీఆర్ఎల్ స్టేట్మెంట్స్, క్వీరీస్, అగ్రిగేషన్స్, జాయింట్స్, ఇవి టెంపరరీ టేబుల్స్, ఫంక్షన్స్, ఇవెల్లా నాలెడ్జ్ వచ్చినాయంటే, స్టోర్ ప్రొసీజర్స్ ఇవెల్లా నాలెడ్జ్ వచ్చినాయంటే నీకు బ్యాక్ ఎండ్ కూడా ఒక నాలెడ్జ్ అనేది ఉంటది. సో, వన్స్ యూ ఆర్ గుడ్ విత్ పైథాన్, డేటా అనాలిసిస్ అండ్ సీక్వెల్ ఉందనుకో, దెన్ ఇప్పుడు నువ్వు మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో, మెషిన్ లెర్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తావు? సో, మెషిన్ లెర్నింగ్‌లో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంది? అన్‌సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంది? రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే ఏంది? దాంట్లో ఉండే మోడల్స్ ఏంది? ఆ మోడల్‌ని యొక్క ఎలా స్ప్లిట్ చేస్తాము డేటాను? ఎలా మోడల్‌ని ట్రైన్ చేస్తాము? ఎలా మోడల్‌ని టెస్ట్ చేస్తాము? ఎలా మోడల్‌ని ఎవాల్యుయేట్ చేస్తాము? అండ్ దాని తర్వాత ఎలా డిప్లాయ్ చేయొచ్చు? ఇలా నీకు మెషిన్ లెర్నింగ్‌లో ఎంటర్ అయిపోతాయి. మళ్ళా క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్ అంటే ఏంది? రిగ్రెషన్ అల్గారిథమ్స్ అంటే ఏంది? క్లస్టరింగ్ అల్గారిథమ్స్ అంటే ఏంది? ఇవెల్లా నీకు మెషిన్ లెర్నింగ్ లో నీకు నేర్చుకోవచ్చు. సో, వన్స్ నువ్వు ఈ 4 కాన్సెప్ట్స్ గాని క్లియర్‌గా అయినావంటే, నువ్వు స్ట్ ఒక సింపుల్ ప్రాజెక్ట్‌ని తీసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. ఒక చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని, దాని యొక్క సోర్స్ డేటా తీసుకొని, అప్పుడు ఎండ్ టు ఎండ్ మోడలింగ్ చేసి, దాని తర్వాత డిప్లాయ్‌మెంట్ ఎలా చేయాలా, పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలా అంట ఒక 5, 6 ప్రాజెక్ట్స్ గాని చేయగలిగినావంటే పోర్ట్‌ఫోలియో అయిందనుకో, లాస్ట్ స్టెప్ నువ్వేం జేస్తావు? వన్స్ ఇలా చేస్తే నీకొక నాలెడ్జ్ ఒస్తది. ఒక 70, 80% నాలెడ్జ్ ఒస్తది. అప్పుడు నువ్వు జాబ్స్‌కి రెజ్యూమే ప్రిపేర్ జేసుకొని, అప్పుడు ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయ్యి, ఇవెల్లా నువ్వు ఏ మోడల్‌ని పెట్టుకొని నువ్వెలా ప్రాక్టీస్ చేయగలిగినావంటే, నువ్వు రియల్ జాబ్‌కెళ్ళినప్పుడు ఈజీగా క్రాక్ జేయగలవు. ఓకే. సో, ఈ విధంగా మనము ఏఐ నాలెడ్జ్‌తో అంటే ఇప్పుడు నీకున్న ఏఐ నాలెడ్జ్‌తో అంటే ఏఐ ఏజెంట్స్‌తో ఇంటరాక్ట్ అయితూ ఈజీగా నువ్వు డేటా సైంటిస్ట్ అయ్యే ప్రాసెస్ ఇది. ఓకే.